రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనారిటీ హక్కుల సాధనకు ఈ నెల 29న కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహిస్తున్న ముస్లిం మైనారిటీ మహాగర్జనకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ముస్లిం మైనారిటీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఫోరం ప్రతినిధులతో కలిసి ఈ నెల 29న ఆదోనిలో నిర్వహిస్తున్న మహాగర్జన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా సభా మైదానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం ముస్లిం మైనారిటీ వర్గాల అభివృద్ధి హక్కుల సాధన కోసం తమ సొంత నిధులతో మహాగర్జన నిర్వహిస్తున్నామని, ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, రాజకీయ రంగు పొలమవద్దని ఆయన కోరారు. కొన్ని దుష్ట శక్తులు పని కట్టుకుని సభ నిర్వహణకు అడ్డంకులు కలిగించే పనిలో భాగంగా రాజకీయ రంగు పులిమి దుష్ప్రచారం చేస్తున్నాయని డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా మండిపడ్డారు. ఎటువంటి పుకార్లను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటుకు జరగబోయే ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ పార్టీల అలయన్స్ తమ అభ్యర్థులను ప్రకటించాయని, 118 స్థానాల్లో కేవలం ఒక్క ముస్లిం మైనార్టీకి మాత్రమే అవకాశం కల్పించారని అన్నారు. దేవుని దయ వల్ల ఆ స్థానంలో ముస్లిం మైనార్టీ విజయం సాధిస్తే మైనార్టీల తరపున చట్టసభల్లో గలం విప్పడానికి కేవలం ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే మాత్రమే ఉంటారని, ఓడిపోతే ఆ ఒక్క గలం కూడా మూగబోతుందని అన్నారు. చట్టసభల్లో ముస్లిం మైనార్టీల హక్కుల గురించి మాట్లాడే ప్రజాప్రతినిధులు ఉండరని అన్నారు. ఇప్పటికైనా ముస్లిం మైనార్టీలు మేల్కొని తమ హక్కుల సాధన కోసం కలిసికట్టుగా ఉద్యమించాలని కోరారు. చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం, విద్య, వైద్య రంగాల్లో సమాన అవకాశాలు ముస్లిం మైనార్టీలకు కల్పించే రాజకీయ పార్టీలకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో ఏ రాజకీయ పార్టీ అయితే ముస్లిం మైనార్టీల హక్కుల పరిరక్షణకు బాధ్యత వహిస్తామని పేర్కొంటారో ఆ పార్టీలకు ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో మద్దతు ఇస్తామని అన్నారు. తాము రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనార్టీ మహాగర్జన కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఏ ఒక్కరి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా సొంత నిధులతో కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఫోరం ప్రతినిధులు తదితరులు ఉన్నారు. 29వ తేదీ జరగబోయే ముస్లిం మహాగర్జన కోసం ఈరోజు మైదానం గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం వచ్చాము. అదేవిధంగా కొంతమంది ప్రముఖులతో ఈరోజు సంప్రదింపులు జరిపి ముస్లిం పెద్దలందరినీ ఆహ్వానించడం కోసం ఈరోజు ఆదోనికి వచ్చినాం మా టీము. అదేవిధంగా ఈ ముస్లిం మహాగర్జనని కొంతమంది వక్రీకరించి ఏదేదో రాజకీయాల నాయకులతో సంబంధాలు ఉన్నాయనే రూమర్లు లేపుతున్నారు. దయచేసి ప్రతి ఒక్క ముస్లిం పెద్దలకి, ముస్లిం సోదరులకి మేము విన్నవించుకునేది ఏమంటే, ఇది ఎలాంటి రాజకీయ నాయకులకి సంబంధం లేని మహాసభ. ఇది కేవలం మన ఉనికిని, అదేవిధంగా మన యొక్క భవిష్యత్తుని గుర్తించడం కోసమే రాజకీయ నాయకులకి, అదేవిధంగా రాజకీయ పార్టీలకి మా వాయిస్గా వినిపించడం కోసమే ఈ మహాసభ ఏర్పాటు చేశాము. దయచేసి మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి ఒక్క ముస్లిం సోదరులారా, ఇది ఎలాంటి పార్టీలకు సంబంధం లేని సభగా భావించి మీకు ఎలాంటి విరోధాలు ఉన్నా, మీకు ఎలాంటి విభేదాలు ఉన్నా దాన్ని పక్కన పెట్టి 29వ తారీఖు సభకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ వాయిస్ మనం 29వ తేదీ వినిపిస్తేనే రాజకీయ నాయకులకి మన వాయిస్ వినిపెడుతుంది. ఎందుకంటే నిన్నటి దినము ఒక ప్రముఖ రాజకీయ పార్టీలు ఇద్దరు కలిసి 118 సీట్లు అనౌన్స్ చేశారు. అందులో కేవలం మన ముస్లింలకు ఇచ్చింది ఒక్క సీటు. అంటే ఒక్క సీటు కూడా అల్లా దయ వల్ల గెలిస్తే ఒక మనిషి అసెంబ్లీలో మన గురించి మాట్లాడేదానికి ఉంటాడు. ఒకవేళ అది రాకపోతే అసెంబ్లీలో ముస్లింల గురించి మాట్లాడే గతి లేదు, అతి లేదు. ఇలా ఉంది మన పరిస్థితి. ఒక్కసారి మీ రాజకీయ పార్టీలని పక్కన పెట్టండి, మీ యొక్క వేరే విరోధాలని పక్కన పెట్టండి. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. భవిష్యత్తులో ముస్లింలు అనే అడ్రస్సే లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ సమావేశాలకి హాజరు కండి. ఇది ఎలాంటి రాజకీయం కాదు. మీ దగ్గర మేమేమి చందాలు అడగట్లేదు. మా సొంత డబ్బులతో ముస్లింల యొక్క పేదరికాన్ని, అదేవిధంగా సమస్యలని మనం ఏ విధంగా పారదోరాలు అనే దాని గురించే ఈ సమావేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం.